ఈ మధ్య కాలంలో నాగుల చవితి అంటే కోడిగుడ్ల వ్యాపారం ఎక్కువైంది. అది నిజంగా అలా పెట్టొచ్చు అంటారా? నాకు తెలిసి పెట్టరండి, నివేదనకు అలాంటి వాడేది లేదు. అయినా పాలు కూడా అట్లా పుట్ట దగ్గర పెట్టాలి తప్ప పుట్టలో పొయ్యకూడదు. పుట్టలో పొయ్యకూడదు. పుట్టలో పోస్తే ఏమవుతుందంటే చీమలు పడతాయి. చీమలు పట్టి పాములకే హాని. పుట్ట దగ్గర ఒక మూకుట్లో పెడితే ఒకవేళ పాము బయటకు వస్తే తాగుతుంది తప్ప అలా పొయ్యకూడదు. తర్వాత పసుపు కుంకాలు పుట్టలో వేస్తే పాము కళ్ళల్లో వాటికి పాపం మనలాగా కాదు కదా, రెప్పలు అవి మనలాగా ఉన్నట్టుండో, వాటికి ఇబ్బంది కలగదా? ఆ చీమలన్నీ చచ్చిపోవా? అంచేత పసుపు కుంకాలు పుట్టలో వేయడం కానీ అవేం చేయదు. పైకి హారతులు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం పూజ చేసుకుంటే దీపం పెట్టినా హారతి ఇచ్చినా ఆ పాలు పోసే కార్యక్రమం అవడానికన్నా ముందు చేస్తాం ఆ పని. ఒకసారి పుట్టలో పాలు పోసిన తర్వాత దీపం పెట్టం దేవుడి దగ్గర. సాయంకాలం దీపం పెట్టాం అంటే పాములకి ఆ దీపం చూస్తే భయం, అందుకని దీపాలు పెట్టాం. అట్లాంటిది పుట్ట దగ్గర దీపాలు పెట్టడం ఏమిటి? పుట్ట దగ్గర అగరత్తులు వెలిగించడం ఏమిటి? పుట్టలో కోడిగుడ్లు వేయడం ఏమిటి? పుట్టల్లో పాలు పోయడం ఏమిటి? ఇవన్నీ తెలియకుండా చేసేటటువంటి పొరపాట్లు.